సత్యం సుందరం టీజర్ వచ్చింది. కార్తీ అరవింద్ స్వామి కాంబినేషన్ లో ఒక సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీలా కనిపిస్తోంది. ఇలా సీనియర్ యాక్టర్ జూనియర్ యాక్టర్ కాంబినేషన్ లో గతంలో సత్యమే శివం అని ఒక సినిమా వచ్చింది. సరే, అప్పుడప్పుడు ఈ సత్యం శివం సుందరం అన్నవి వాడుతుంటారు అనుకోండి టైటిల్స్ లో. ఇప్పుడు సడన్ గా మీకు దేవుడి మీద నమ్మకం వచ్చిందా? ఎప్పటి నుంచో ఉంది. ఎవరా దేవుడు? సత్యం, ఏమైనా నువ్వు ఉద్యోగం మానేడు బాగోలేదురా. అయితే మనకు ఒంటి పూట భోజనం కూడా లేదనమాట. అయితే ఈ సత్యం సుందరం అన్న టైటిల్ వెనకాల మంచి అర్థమే ఉంది. ఈ మూవీ తమిళ్ ఒరిజినల్ పేరు మెయ్ అழகன். అழகన్ అంటే అందమైనవాడు, సుందరమైనవాడు. మెయ్ అழகன் అంటే నిజంగా అందమైనవాడు. ఏదో పైకి రూపంలో మాత్రమే కాకుండా మనసులో కూడా అందం ఉండే నిజమైన అందగాడు అనడానికి తమిళంలో మెయ్ అழகன் అని వాడుతూ ఉంటారు. అరవింద్ స్వామిని చాలా అందగాడని అనేవారు. రోజా, బాంబే ఆ సినిమాల టైంలో ఆయనకి చాలా క్రేజ్ ఉండేది. ఇప్పుడు కూడా బానే ఉన్నాడు. అఫ్ కోర్స్ ఇప్పుడు విలన్ వేషాలు వేస్తున్నాడు అనుకోండి. మీ నాన్నకి టెలిగ్రామ్ ఇచ్చాను, ఆయన వచ్చి తీసుకెళ్తారు. నీ ఇష్ట ప్రకారమే మీ గ్రామానికి వెళ్ళచ్చు. నీకు ఎప్పుడు ఇక్కడికి రావాలనిపిస్తుందో అప్పుడు వస్తే చాలు. అర్థమైందా? నేను బొంబాయిలో పత్రికా ఆఫీసులో పనిచేస్తున్నాను. జర్నలిజం కూడా చదువుతున్నాను. నాకు వాటి గురించి ఏం తెలుసు బాబు, పల్లెటూరాన్ని. వెలుగులో ఉండేవాడే చీకటికి భయపడతాడు. ఆ చీకటే నేను. ఐఎమ్ నాట్ బ్యాడ్. సో ఇక్కడ ఆలోచించి చూస్తే దీంట్లో కార్తీ మెయిన్ కాబట్టి నిజమైన అందగాడు అంటే మనసెంతో స్వచ్ఛంగా ఉండే వ్యక్తిగా కార్తీ ఇందులో కనిపించబోతున్నాడు. కాస్త మనసు పెట్టి చూస్తే ఆ అరవింద్ స్వామి క్యారెక్టర్ ఒక హిడెన్ విలన్ లాగే అనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడి నుంచో అక్కడ ఆ పెళ్లికి వచ్చాడు. ఎంతసేపు కార్తీ అతని పట్ల అభిమానం చూపించడమే తప్ప అతను దాన్ని రెసిప్రికేట్ చేయట్లేదు. మనం ఆ విషయాన్ని ఈజీగా గుర్తించవచ్చు. ఏంటి గుర్తుపట్టలేదు బాబా? ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ కూడా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్. అఫ్ కోర్స్ టీజర్ లో అదంతా ఎలివేట్ చేయలేదనుకోండి. పందెం కోడిలో చేసిన రాజ్ కిరణ్, కాశ్మరాలో కార్తీ పక్కన చేసిన తెలుగమ్మాయి శ్రీదివ్య ఈ సినిమాలో ఉన్నారు. సరే, మొత్తానికి బావమరుదుల మధ్య ఉండే ఆ క్లోజ్నెస్ ని, ఆ అనుబంధాన్ని బాగా క్యాప్చర్ చేశారనిపిస్తోంది. ఎవరు ఎవరో కనుక్కోండి చూద్దాం. ఏంటి గుర్తుపట్టలేదు బాబా? జనరల్ గా తల్లి కొడుకు సెంటిమెంట్, తండ్రి కొడుకు సెంటిమెంట్ ఇలాంటివన్నీ ఎక్కువ సినిమాలో యూస్ చేస్తూ ఉంటారు. కానీ ఈ బావమరుదుల మధ్య ఉండే అనుబంధాన్ని క్యాప్చర్ చేసినవి చాలా తక్కువ సినిమాలు. అప్పుడెప్పుడో సుమన్ మూవీ బావమరిది, ఆ తర్వాత కృష్ణరాజు చరణ్ రాజు మధ్య మంచి సీన్స్ కొన్ని ఉంటాయి, ఆ పల్నాటి పౌరుషం. ఇలా చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే ఈ రిలేషన్ ని బాగా తీయగలిగారు. అక్క బావా, రేయ్ ఇంతకీ నువ్వెక్కడరా? ఇదిగో ఇక్కడ. ఏమిటి అడవాడు చేసేస్తున్నావు? చెప్తా, ముందు మీరు కళ్ళు మూసుకోండి. జోగరొచ్చింది సీత. మీ అన్నయ్య ఓడిపోవడం చూస్తే ఆస్తి మొత్తం రాసిపోయేలా ఉన్నాడు. సరే, కార్తీ చాలా మంచి నటుడు. అన్నచాటు తమ్ముడిగా వచ్చినా ఒక్కోసారి అన్ననే డామినేట్ చేస్తాడు యాక్షన్ లో. యజమాని చాటు అసిస్టెంట్ గా ఆ నాగార్జున సినిమా ఊపిరిలో కూడా చాలా బాగా చేశాడు. నువ్వు పెయింటింగ్ వేసావా? అవునన్నయ్య, నేనే వేసా. ఒక్క రంగుతో వేస్తేనే దానికి 20 లక్షలు ఇచ్చారు. దీనిలో ఎన్ని రంగులు వాడాను, కనీసం 2 లక్షలు రావా? ఇదిగో ఇప్పుడు బావమరిదిగా అరవింద్ స్వామి క్యారెక్టర్ నే డామినేట్ చేస్తాడని అనిపిస్తోంది. ఇక్కడ పాముందా? అవును బావా, మన పాలే గుడ్ స్నేక్. సరే, మనవాడు స్వచ్ఛమైన ప్రేమ ప్రదర్శిస్తున్నా ఆ సోకాల్డ్ బావగారు సరిగ్గా రిసీవ్ చేసుకోపోవడాన్ని మనం గమనించవచ్చు. వస్తూనే టాయిలెట్ ఎక్కడన్నాడు. సరే, ఇంకా తమిళ జోకులు మామూలే అనుకోండి. పచ్చిగా 1గా 2గా అంటాడు, ముడ్డి ఎత్తు అంటాడు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. బాత్రూమ్ ఎక్కడుంది? 1గా 2గా నీ ముట్టు పంచు పైకెత్తండి. సరే, పల్లెటూరు వాళ్ళలోనే సహజంగా ఆ పచ్చిదనం కొంత ఉంటుందనుకోండి. ఏదేమైనా ఆ పర్స్ నిండా డబ్బు, కొంత ఆ సీక్రసీ మెయింటైన్ చేయడం అన్నట్టు, మెయింటైన్ చేయడం అనే పదం కూడా ఏదో ఉంది. ఏదో మెయింటైన్ చేస్తానని చెప్పారు, ఏంటది? ఇవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూస్తే స్వచ్ఛమైన పల్లెటూరి క్యారెక్టర్ అయిన ఈ కార్తీకి అర్థం కాని ఏదో ఒక క్రైమ్ ఈ అరవింద్ స్వామి క్యారెక్టర్ చేస్తున్నాడా అన్నది డౌట్ వస్తుంది. అది ఏంటన్నది తెలుసుకుని మనవాడు చివరికి ఏం చేశాడు, అతన్ని మార్చాడా, ఇదంతా మనం సినిమాలో చూస్తాం. ఈ పెట్టి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఇచ్చే పెట్టి తీసుకురా. ఎక్కడ చూసింది అక్కడే మర్చిపోవాలి. ఓహో, నాతో వచ్చినవాడా? వాడు పల్లెటూరుడండి, వాడికేం అర్థం కాదు. అయితే మంచి సొమ్ము కాదండి. ఏ బావు పరుసు కడకలు లారిపోతుంది రాయ్. ఇది నా అర్జెంట్ అయితే అప్పటికి తీసుకురావచ్చు రాయ్.
ఇకపోతే తెలుగు భాష పట్ల ఏమాత్రం గౌరవం ప్రదర్శించకపోవడం మళ్ళీ ఈ సినిమాలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అదిగా మొట్టమొదట గుంటూరు జంక్షన్ అని అదొక్కటి డిజిటల్ కరెక్షన్ చేశారు. అది తమిళంలో యాక్చువల్గా తంజావూరు జంక్షన్, తంజావూరు సందీప్ అని తమిళంలో బోర్డు ఉంటుంది. ఓకే, అది తెలుగులోకి మార్చారు, సంతోషం. కానీ అక్కడే గ్లాస్ బోర్డు మీద రివర్స్లో ఒక స్టేషన్ కనిపిస్తుంది, నీడామంగళం అని. మరి దానికి సబ్స్టిట్యూట్గా ఇక్కడ ఉద్దండరాయుని పాలెం అని వేశారు. ఆ పాలెం చూడండి, హలెం అని ఉంది. యాక్చువల్గా అది పాకి ఆకారం రెండు కూడా కలిసిపోయాయి అనమాట. ఆ పొల్లులు కలిసిపోయి ఒక ఫాంట్ పరంగా కూడా చిన్న కేర్ కూడా తీసుకోరు. అంటే తెలుగు వాళ్ళు తమిళ సినిమా చూసేయాలి కానీ తెలుగు పట్ల వాళ్ళు ఎంత మాత్రం కేర్ తీసుకోరు అనమాట. ఈ దరిద్రం తప్పట్లేదు మనకి. సినిమా ఎంత బాగున్నా, సెంటిమెంట్ ఎంత బాగున్నా, మనం వాళ్ళ హీరోల్ని మన హీరోల్లాగా మనస్ఫూర్తిగా ఆదరించినా కూడా వాళ్ళు మన భాషకి విలువ ఇవ్వకపోవడం చూస్తే కొంచెం బాధ కలుగుతుంది. అడిగానా నిన్ను తాటి బెల్లంటి అడిగానా? ఎనివే, చాలా కాలం తర్వాత ఒక మంచి క్లీన్ మూవీ అని అనిపిస్తోంది. ఆ పితామగన్, అదే శివపుత్రుడు, ఇలాంటి మంచి సినిమాలు తీసిన బాలా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడట. అదే కార్తీ చెప్పాడు మొన్న ఈవెంట్లో. 2 பேர் உட்கார்ந்து பேசுறதே ஒரு அழகான திரைப்படமని. பாலா சார் ஒரு இடத்துல அழகா சொல்லியிருந்தாரு, 2 பேர் உட்கார்ந்து பேசுறதே ஒரு அழகான திரைப்படம் அப்படின்னு சொன்னாரு. అంటే ఈనాటి ఈ బిజీ లైఫ్స్లో అసలు ఇద్దరు మనుషులు ఇలాగ కూర్చుని మాట్లాడుకున్నారంటేనే అది ఖచ్చితంగా ఒక అందమైన సినిమా అవుతుందని ఆయన చెప్పాడట. నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎంతసేపు స్టార్ హీరో అయినంత మాత్రాన్ని పాన్ ఇండియా సినిమా చేసేయాలి, విలన్లను వెరగొట్టేయాలి, కత్తులతో నరికేయాలి, ఇవన్నీ కాకుండా ఒక పల్లెటూరు సెంటిమెంట్తో ఒక మామూలు ఒక సాధారణమైన సినిమా, మనిషిని మనసుని పట్టుకునే ఒక సినిమా చేయాలని అనుకోవడం ఒక మంచి సంకల్పం. అందుకోసం ఖచ్చితంగా మనం ఇలాంటి సినిమా చేసినందుకు కార్తీని మనం అభినందించాలి. అయితే డబ్ చేసేటప్పుడు తెలుగు భాష పట్ల మరింత కేర్ తీసుకోవాలి, లేకపోతే నోరు మూసుకుని కూర్చోడానికి తెలుగు వాళ్ళు గతంలో లేరు. ఒక నిజం చెప్తా, చెప్పు తీసుకుని కొట్టావు కదా. డబ్ చేసేటప్పుడు తెలుగు భాష పట్ల మరింత కేర్ తీసుకోవాలి, లేకపోతే నోరు మూసుకుని కూర్చోడానికి తెలుగు వాళ్ళు గతంలో లేరు. తెలుగు వాళ్ళతో వ్యాపారాలు చేసే నార్త్ కంపెనీలైనా ఈ తమిళ సినిమాలైనా తెలుగు వాళ్ళ డబ్బులు కావాలంటే తెలుగును గౌరవించి తీరాల్సిందే. ఒక నిజం చెప్తా, చెప్పు తీసుకుని కొట్టావు కదా. అది ఎయిర్టెల్లా, టాటా స్కైయా, తమిళ సినిమా ఏదైనా సరే తెలుగును గౌరవిస్తేనే ఇక్కడ మనుగడ, లేకపోతే బ్యాన్ చేసి పడేస్తాం. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.